Dear aspirants, welcome to Compete Minds. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. పెన్ను పేపర్ లేకుండా డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. జాగ్రత్తగా చూడండి. ఏ థీఫ్ ఈస్ నోటీస్డ్ బై కానిస్టేబుల్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 205 మీటర్స్. అంటే ఇనిషియల్గా కానిస్టేబుల్కి ఆ యొక్క థీఫ్కి డిస్టెన్స్ 205 మీటర్స్ ఉంది. ద థీఫ్ స్టార్ట్స్ రన్నింగ్ అండ్ ద కానిస్టేబుల్ చేజెస్ హిమ్. The thief and the constable runs at the rate of 11 meter per second, 12 meter per second respectively. What is the distance between them after 3 minutes? అలా చేజ్ చేసిన 3 minutes తర్వాత వాళ్ళిద్దరి మధ్య దూరం ఎంత ఉంటుంది అన్నాడు. ఇనిషియల్గా 205 మీటర్స్ ఉంది కదా. ఇప్పుడు చేజింగ్ కేసు ఎప్పుడు కూడా ఒకే దిశలో ఉంటుంది. సో 12, 11 అంటే సాపేక్ష వేగం రిలేటివ్ స్పీడ్ 1 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. అంటే సెకండ్కి ఒక 1 మీటర్ వెళ్తారు, సెకండ్కి 1 మీటర్. అలా 3 minutes అంటే 180 సెకండ్స్. 180 సెకండ్స్లో 180 మీటర్స్ వెళ్తారు. మొత్తం ముందు 205, 180 మీటర్స్ వెళ్తే స్టిల్ ఇంకెంత ఉంటుంది? 25 ఉంటుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 25. పెన్ను పేపర్ లేకుండా డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. 205 ఇనిషియల్గా ఉంది, 180 సెకండ్స్లో 180 వెళ్తారు, 25 వెళ్ళాలి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.